హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీతాశ్రీ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? 1 kg చికెన్లోకి 3 బిగ్ సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి, 4 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, 1 రెమ్మ కరివేపాకు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని బాగా కొంచెం ఆయిల్ వేసుకొని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాము. అవి కొంచెం వేగాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేపుకోవాలి, పచ్చి వాసన పోయేలాగా. ఇలా ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కలిపాక మూత పెట్టేసుకోవాలి కొంచెం సేపు, వాటర్ బయటకు వచ్చిందాక. ఇలా వాటర్ బయటకు వచ్చాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ మీ టేస్ట్కి తగ్గంత వేసుకోండి, మేమైతే 2 స్పూన్స్ వేసుకున్నాము. ఇందాక ఆనియన్స్ వేగేటప్పుడు 1 స్పూన్ వేసుకున్నాము కాబట్టి అది సరిపోతుంది. ఇప్పుడు 2.5 స్పూన్ కారం వేసుకోవాలి. ఇందాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, అందుకని ఈ కారం సరిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలి వేసుకున్నాక. ఇలా కొంచెం కలిపాక 3 స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి. నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి, 1 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి ఈ 5 రూపీస్ ప్యాకెట్ చికెన్ మసాలా ప్యాకెట్స్ 2 పట్టాయండి. మీరు 1/2 kg అయితే ఒకటే వేసుకోవచ్చు. ఇదే కాకపోయినా మీ దగ్గర చికెన్ మసాలా ఉంటే అవైనా వేసుకోవచ్చు. అన్నీ వేసుకున్నాం కదా, బాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం గ్రేవీ చిక్కపడి ఆయిల్ బయటకు వస్తే ఫ్రై ఉడికినట్టే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత కొంచెం కసూరి మేతి వేసుకొని కలుపుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి. ఇలా ఒకసారి మొత్తం కలిపాక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎమ్మి చికెన్ ఫ్రై అయితే అయిపోయిందండి, చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.